అందరికీ నమస్కారం. సో, అద్దెంకి ప్రజలకి నేను చెప్పాలనుకుంది ఏందంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో, నా పాయింట్ ఏంటంటే, ఈ ఉన్న గడువులో మనం ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయాలి అని చెప్పబోతున్నాను. సో, గత 5 ఏళ్లుగా మన అద్దెంకిలో గొట్టిపాటి రవికుమార్ గారు ఉన్నారు. సో, ఎమ్మెల్యేగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా. సో, ఆయన చేసిన డెవలప్మెంట్స్ ఏంటి? ఇప్పుడు కొత్తగా వస్తున్న హనీమిరెడ్డి గారు చేయబోతున్న డెవలప్మెంట్స్ ఏంటి? ఒక్కసారి ఆలోచన చేయాలి. సో, నాకు తెలిసి అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ ఇక్కడ అధికారంలో ఉన్నా కానీ పైన వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి సో నేను అన్ని వైపుగా మాట్లాడతాను. ఒకే పార్టీకి నేనైతే మాట్లాడదలుచుకోవాలా. సో ఒక్కసారి అద్దంకిలో చూసిన డెవలప్మెంట్ ఏంటంటే చిన్న చిన్న డెవలప్మెంట్స్ జరిగినాయి కానీ పెద్దగా మేజర్గా ఏం డెవలప్మెంట్స్ జరగల. దానికి కారణం ఏంటంటే ఇక్కడ రవి గారు ఉండడం, పైన అధికారంలో అక్కడ సీఎం జగన్ గారు ఉండడం, ఈ విధంగా మనం అద్దంకిలో కొంత నష్టం జరిగిందని నేను అనుకుంటున్నా. కానీ గొట్టిపాటి గారు, రవికుమార్ గారు చాలా మంచి వ్యక్తి నాకు తెలుసు. ఇప్పుడు కొత్తగా వస్తున్న హనీమిరెడ్డి గారు కూడా మంచి వ్యక్తి అనుకుంటున్నాను. సో ఆయన గురించి నాకు ఎక్కువ తెలియదు, బట్ వింటున్నాను. జనాలు చాలామంది చెప్పుకుంటున్నారు ఈ మధ్య కొత్తగా హనీమిరెడ్డి గారు ఇలా వచ్చారు అని. సో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, సో మన అద్దంకికి కావాల్సింది ఏంటంటే డెవలప్మెంట్. సో ఆ డెవలప్మెంట్ ప్లస్ చిన్న చిన్న కంపెనీస్ రోజువారీ పనులు ఉండేలాగా ఏ ఎమ్మెల్యే వచ్చినా సరే దాన్ని ముందు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి అద్దంకి ప్రజలకి, చుట్టుపక్కన ఉన్న విలేజెస్కి, అద్దంకి మండలం మొత్తం కోసం ఏం చేస్తారో అడగండి. అది ఏ ఎమ్మెల్యే అయినా, రవి గారైనా, కొత్తగా వచ్చిన హనీమిరెడ్డి గారైనా, ఇద్దరిని అడగండి. ఇద్దరిలో మీకు బెస్ట్ ఎవరో మీరు ఆలోచన చేయాలి. మా క్యాస్ట్ వాళ్ళు, ఇతను మాకు తెలిసిన వాళ్ళు, ఇలా కాదండి. ఇలా చేస్తే ఏంటంటే మిగతా వాళ్ళు నష్టపోతారు. సో మీరు చేసిన తప్పు వల్ల మిగతా వాళ్ళు నష్టపోతారు. సో ఒక్కసారి ఆలోచన చేయండి. సో కులాలు, మత పెద్దలు అందరూ ఒక్కసారి డిసిషన్ తీసుకోండి, తప్పు లేదు. కాకపోతే ఏంటంటే మీ స్వార్థం కోసం అయితే చేయొద్దు. సో మీరైతే డబ్బులు తీసుకొని అలాంటి ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయాలి, ఈ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయాలని పనులు మాత్రం చేయొద్దు. సో మీరు చేయాల్సింది ఏంటంటే నిజంగా మీరు కుల పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించండి. మన కులం కోసం ఏం చేస్తున్నారు, సో మన మతం వాళ్ళకి ఏం చేస్తున్నారు, మన చుట్టాలకి ఏం చేస్తున్నారు, ఇలా ఆలోచన చేయాలి. అంతేగాని మీరు ఒక్కటే మీ లాభాల కోసం, మీ స్వార్థం కోసం మిగతా వాళ్ళని బలి చేయొద్దు ప్లీజ్. సో మిగతా పాయింట్కి వస్తే, అద్దంకిలో డెవలప్మెంట్ విషయంలో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా డెవలప్మెంట్ ఆగిపోయింది. మేజర్గా ఏంటంటే రోడ్లు. సో వేసిన చోట్లనే వేస్తున్నారు రోడ్లు. సో అలా కాకుండా కొత్త రోడ్లు, షాప్స్, ఇలాంటి డెవలప్మెంట్ చేయడం ప్రాసెస్ మీద ఆలోచిస్తే బాగుంటుంది ఎమ్మెల్యేనా. నెక్స్ట్ మన అద్దంకిలో చూసుకుంటే మెయిన్, సో గొట్టిపాటి రవికుమార్ గారు గతంలో చాలా పనులు చేశారు, చాలా చాలా మందికి హెల్ప్ చేశారు. ఆయన ఏదైనా సమస్య ఉంటే ఆయన దగ్గరికి తీసుకెళ్తే సాల్వ్ చేస్తారని ఒక పేరు కూడా ఉంది, కాదనట్లేదు. సో మన అద్దంకి కోసం ఏదన్నా స్పెషల్గా అంటే ఇప్పుడు ఒక టూరిజం ప్లేస్ చేయడానికి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా అంటే అలాంటి మనకి ఉన్న ఛాన్సెస్ ఏంటి అని తెలుసుకొని దానికోసం ఏంటంటే కొంతమంది పెద్దలతో, అద్దంకిలో ఉన్న పెద్దలతో కూర్చొని సో మన అద్దంకి డెవలప్మెంట్ కోసం ఏం చేయొచ్చు, అద్దంకి నుంచి ఇంకా రెవెన్యూ జనరేట్ చేసే మార్గాలు ఏమున్నాయి, ఇలాంటి ఆలోచన చేసి ఇంకా చేయొచ్చు చాలా. ప్లస్ ఇంకోటి ఏంటంటే అద్దంకిలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఏంటంటే ఇవి మీరు ఆలోచిస్తారు కాదన్నట్లా, కానీ ఒకసారి ఏంటంటే చదువుకున్న మేధావులు లేకపోతే ఇలాంటి వాటి మీద ఐడియా ఉన్న వాళ్ళని ఒక్కసారి మీరు కాంటాక్ట్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళ ఐడియాస్ విన్న తర్వాత మీకు తెలుస్తుంది అద్దంకిలో ఇంకా చాలా చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ మన హనీమిరెడ్డి గారు రీసెంట్గా వచ్చారు. సో ఆయన ఏంటంటే వచ్చి డబ్బులు పంచుతున్నారని ఒక టాక్ నడుస్తుంది, కానీ ఆయన ఏం చేయాలి, ఆయన మెసేజ్ ఏంటి అనేది మాత్రం ఎవరికి జనాలకి రీచ్ అవ్వట్లేదు. సో ఆయన ఎజెండా ఏంటి, ఆయన ఏ విధంగా జగన్ గారి ఎజెండాని ఏ విధంగా అద్దంకిలో ముందుకు తీసుకెళ్తారు, ఒకవేళ ఆయన వస్తే అద్దంకి కోసం ఏం చేస్తారనే మెసేజ్ అయితే నాకు ఎక్కడా వినపడలేదు. సో నాకు వినపడుతున్న ఒకటే టాక్ ఏంటంటే ఆయన డబ్బులు పంచుతున్నాడు, డబ్బులు అందరికి ఇస్తున్నాం, తిరుగుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం అనే థాట్లో చాలామంది చేస్తున్నారు. అది ఒక్కసారి హనీమిరెడ్డి గారు కూడా గమనించాలి ఇది. ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేసుకోవడం, అది గొట్టిపాటి రవికుమార్ గారైనా హనీమిరెడ్డి గారైనా డబ్బులు వేస్ట్ చేసుకుంటే ఏముంది చెప్పండి. సో డబ్బులు వేస్ట్ చేసేది ఏంటంటే డెవలప్మెంట్ కోసం, అద్దంకి డెవలప్మెంట్ కోసం వేస్ట్ చేయండి. అంతేగాని అనవసరమైన వాటికి ఎలక్షన్లో ఖర్చు పెట్టాలి, కరెక్టే కాదనట్లా.
మీరు అనవసరమైన వాటికి ఎవరినో అట్రాక్ట్ చేయడానికి తప్పితే ఏం చేయట్లేదు. ఇది ఒకసారి ఏంటంటే అద్దంకిలో ప్రజలు కూడా గమనించాలి. గమనించి మీ నాయకుడిని మీరే ఎన్నుకోండి. సో కొత్తగా వస్తున్న హనీమిరెడ్డి గారికి నేను చెప్పబోయేది ఏంటంటే, మీరు ఆ, వెళ్తున్నారు, జనాల్లోకి వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, కాదనట్లేదు. ఇంకా మీరేంటంటే అసలు మీరు వస్తే అద్దెంకి ఏం చేస్తారు, అద్దెంకి కోసం ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ఒక లిస్ట్ ఇవ్వండి. సో రవి గారు కూడా ఒక లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్ట్ ఇచ్చి జనాల కోసం మేము ఇది చేయబోతున్నాం అని ముందుగానే మీరు లిస్ట్ ఇస్తే, అది పార్టీ లిస్ట్ కాదండి. పార్టీ లిస్ట్ ఏంటంటే పార్టీ ఇస్తారు కాదని అట్లా, మీరు అద్దెంకి కోసం ఏం చేస్తున్నారో లిస్ట్ ఇవ్వండి. అది రవి గారు మీకు చెప్తున్నాను, హనీమిరెడ్డి గారు మీకు చెప్తున్నాను. మీరిద్దరూ సపరేట్గా అద్దంకిలో ఒక లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్ట్లో మీరు అద్దంకి కోసం, డెవలప్మెంట్ కోసం ఏం చేస్తారని లిస్ట్ ఇవ్వండి. అయితే జనాలు ఏం కోరుకుంటున్నారంటే, జనాలు అద్దంకిలో డెవలప్మెంట్ చూడాలనుకుంటున్నారు. వేసిన రోడ్డే మళ్ళీ పగలగొట్టి వేయడం, షాపుల్ని పగలగొట్టి రోడ్లు ఎక్స్పాండ్ చేయడం కాదండి. ఇంకొక చోటకి షాప్స్, కొన్ని షాప్స్ అక్కడ, కొన్ని షాప్స్ ఇక్కడ ఏర్పాట్లాగా ఇరుకు లేకుండా చూడండి. అది నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఫస్ట్. సో డెవలప్మెంట్ అన్ని ప్లేసెస్లో జరిగితే బాగుంటుంది, ఒకటే ప్లేస్లో జరగడం కరెక్ట్ కాదు. సో ఇది ఒకసారి ఆలోచించండి. మీరిద్దరూ మాత్రం అద్దంకి ప్రజలకి మీ మేనిఫెస్టో ఏంటో చెప్పండి. సో ఇవన్నీ ఏంటంటే డెవలప్మెంట్, మన అద్దంకి ఇప్పుడు ప్రజెంట్ కావాల్సిన డెవలప్మెంట్. పక్క జిల్లాలు నేను వెళ్ళి చూస్తున్నాను. పక్క జిల్లాల్లో చాలా మండలాలు తిరిగాను, చూస్తున్నాను. అక్కడ ప్రతి ప్లేస్లో మంచి మంచి పార్కులు. సో ఈ పార్కులు ఏంటంటే చిన్న చిన్న ఏదో ప్లేసెస్ వదిలేసి 4 చెట్లు వేస్తే అది పార్క్ అంటారండి. సో వెల్ మెయింటైన్డ్ పార్క్స్ ఉన్నాయి. మన అద్దంకిలో అయితే అసలు నేను ఎక్కడ అంతగా అబ్జర్వ్ చేయాల. అబ్జర్వ్ చేసినా కానీ అక్కడ చూసినా కానీ 4-5 చెట్లు ఉంటున్నాయి అంతేగాని. సో బెటర్గా అంటే అద్దంకిలో ఒక మంచి ప్లేసెస్ అని చెప్పుకునేంత డెవలప్మెంట్ అయితే లేదు. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, ఒకే చోట్ల రోడ్లు వేసి వేసి పొడిగించడం కన్నా, షాపులు పగలగొట్టడం కన్నా ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో వేసి అక్కడ 4 షాపులు పెడితే బాగుంటుంది అనుకుంటున్నా. సో ఇప్పుడు షాప్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఏదన్నా షాప్ పెట్టాలంటే, ఏదన్నా లోన్ తీసుకోవాలంటే వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి డిస్కషన్ చేసే అంత నాలెడ్జ్ ఉండదు చాలామందికి. సో ఆ మూమెంట్లో ఏంటంటే వచ్చిన ఎమ్మెల్యే ఎవరైనా సరే సో అక్కడికి వచ్చి లోన్లు ఇప్పించడము, బ్యాంకులతో మాట్లాడి లోన్లు శాంక్షన్ చేయడము. ఎందుకంటే ఒక షాపు అతను పెట్టుకుంటున్నాడంటే అతని ఫ్యామిలీ కూడా బాగుపడుతుంది. ఆటోమేటిక్గా ఒక అద్దెంకిలో ఒక రెవెన్యూ జనరేట్ చేయడానికి ఆయన కూడా ఏదో ఒక విధంగా హెల్ప్ అవుతాడు. సో ఈ ఈ విధమైన డెవలప్మెంట్ జరిగితే అద్దెంకిలో బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇకపోతే స్టూడెంట్ విషయం అండి. స్టూడెంట్స్ కోసం, యువత కోసం అంటే మీరు అబ్జర్వ్ చేస్తే మన అద్దెంకిలో అంత పెద్ద స్టేడియంస్ అయితే ఏం లేవండి. సో యువతకి ఆ ప్రోత్సాహం ఇవ్వాలంటే వాళ్ళ కోసం అంటూ ఏదో ఒక ప్రత్యేకంగా ఏమైనా చేయాలి. ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ కండక్ట్ చేయడము. సో వాటి కోసం ఒక ల్యాండ్ కేటాయించి సో సపరేట్గా చేయడం అనేది బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే హై స్కూల్ గ్రౌండ్ చూసుకుంటే ఏంటంటే దాన్ని కాంట్రాస్ట్ చేసి సో ఉన్న ప్లేస్ అనేది ఆడుకోలేడానికి లేకుండా చేశారనమాట స్టూడెంట్స్ కోసం. సో దాన్ని బెటర్గా ఇంకా ఏం చేయొచ్చు, లేదా వేరే ప్లేస్ ఏమన్నా ఎక్వైర్ చేసి అక్కడ ఏమన్నా చేయగలరా? సో ఒకసారి మీరు ఆలోచించి స్టూడెంట్స్ కోసం ఒకసారి ఆలోచన చేయాలనుకుంటున్నాను. అది కొట్టిపాటి రవికుమార్ గారైనా, కొత్తగా వస్తున్న హనీమిరెడ్డి గారైనా, లేదా నెక్స్ట్ కృష్ణ చైతన్య గారైనా ఒకసారి ఆలోచన చేయాలి. ఆలోచించి దీన్ని ఒకసారి మీరు జనాల కోసం ఏం చేస్తారు, మీ మేనిఫెస్టో జగన్ గారి మేనిఫెస్టో కాదు, చంద్రబాబు గారి మేనిఫెస్టో కాదు, మీరు మన అద్దెంకి మండలం కోసం ఏం చేయాలనుకుంటున్న మేనిఫెస్టో ఉంటుంది మీ దగ్గర. ఒకవేళ లేకపోతే మీరు ప్రిపేర్ చేసుకొని జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మీలో ఎవరు బెస్ట్ అని జనాలు ఆలోచించి వాళ్ళు ఓటేస్తారు. ఎందుకంటే ఇది అద్దెంకి ప్రజలకు ఎందుకు చెప్తున్నానంటే, మనకి తర్వాత టైం ఉండదండి. ఈ 5 years వాళ్ళు ఏంటంటే ఈ 3 months మనకు టైం ఉంటుంది. ఆ తర్వాత 5 years వాళ్ళంతా అధికారంలో ఉండి వాళ్ళు బిజీగా ఉంటారు. కలవచ్చు కలవపోవచ్చు, అది ఎవరైనా అధికారంలో వచ్చిన తర్వాత. సో మీరైతే మాత్రం అద్దెంకి ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా, ఓట్ ఫర్ డెవలప్మెంట్ అండి. అంటే డెవలప్మెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రం ఓటేయండి, అది ఏ ప్రభుత్వం అయినా. సో ఒక్కసారి ఆలోచించండి, ఏ ప్రభుత్వం వస్తే మనకు డెవలప్మెంట్ అవుతుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి అన్నీ ఒకసారి ఆలోచన చేయాలి. సో జనాలు ఏం కోరుకుంటున్నారంటే పథకాలతో పాటు డెవలప్మెంట్ కూడా కోరుకుంటున్నారు. సో ఇప్పుడు జగన్ గారు ఏంటంటే పథకాలు ఎక్కువ ఇస్తారు, చంద్రబాబు గారు వస్తే డెవలప్మెంట్ ఎక్కువ చూస్తారు. మనకేంటంటే పథకాలు ఇవ్వాలి, డెవలప్మెంట్ చేయాలి. సో అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు, నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే ఈ రెండు మెయింటైన్ చేసే నాయకత్వం ఉండాలండి. అది
సీఎం క్యాండిడేట్ అని కాదు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలకు కూడా ఉండాలి. ఎమ్మెల్యేలు కూడా తెలుసుకొని ఇవన్నీ నాకు తెలిసే ఉంటుంది. కాకపోతే ఏంటంటే చేసే విధానంలో ఎక్కడో మిస్టేక్ జరుగుతుంటుంది. సో అది ఒక్కసారి గమనించి సో అద్దెకి కావాల్సిన రోడ్స్, పార్కులు సో చేస్తున్నారు, చాలానే చేస్తున్నారు కాదనట్ల. ఇంకా బెటర్గా పక్క జిల్లాలతో కంపేర్ చేస్తే మనం ఇంకా బెటర్ చేయాలి. మనమే అద్దెకి కోసం ఏం చేస్తున్నారని ఒకసారి ఆలోచించాలి జనాలు కూడా. సో ఇలా ఆలోచిస్తేనే వాళ్ళు, మన ఎమ్మెల్యేలు ఎవరైనా సరే మనం ఆలోచిస్తుంటేనే వాళ్ళు ఏంటంటే సో ఒక అడుగు ముందు వేయడానికి వాళ్ళు కూడా ట్రై చేస్తారు. మనం ఆలోచించకుండా మన అద్దెకి ఇంతే ఉంటుందంటే అవ్వదు. సో ఇది ఏంటంటే అద్దెకి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి. నాట్ ఓన్లీ అద్దెకి, చుట్టుపక్కల విలేజెస్ కూడా ఆలోచించాలి. చుట్టుపక్కల ఉన్న విలేజెస్ ఆలోచించి సో ఈసారి కరెక్ట్ ఎమ్మెల్యేని ఎన్నుకోండి. సో అందరికీ ఏంటంటే నేను చెప్పబోయేది ఏంటంటే ఈ 3 monthsలోనే మీరు డిసైడ్ అయ్యి సో చేస్తే బెటర్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఈ 3 months దాటితే తర్వాత మనం ఏం చేయలేం, ఒక్కసారి ఆలోచించండి. సో ఒక పాయింట్ ఏంటంటే జనరల్గా ఇప్పుడు పింఛన్ తీసుకునే అర్హత ఏంటంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత సీనియర్ సిటిజన్ కాబట్టి సో వాళ్ళు ఏంటంటే ఏదో పని చేసుకోలేకపోవచ్చు. ఆ టైంలో ఏంటంటే ఇంట్లో వాళ్ళు చూస్తారో లేదో తెలియదు, వాళ్ళ పిల్లలు చూస్తారో లేదో తెలియదు, అది మనం చెప్పలేము. సో అలాంటప్పుడు ఏంటంటే గవర్నమెంట్ పింఛన్ ఇవ్వడం వాళ్ళ రైట్, తీసుకోవడం వాళ్ళ రైట్, గవర్నమెంట్ కూడా ఇవ్వాలి. సో అలాంటప్పుడు ఏంటంటే చాలామందికి ఇప్పుడు జరుగుతున్న జగన్ గారి ప్రభుత్వంలో జరుగుతున్న మైనస్ పాయింట్ ఏంటంటే పింఛన్ ఏంటంటే నిజంగా అర్హత ఉండి కూడా తీసుకోలేకపోతున్నారు. అది బాగా మైనస్ జరుగుతుంది. సో ఆ మైనస్ని ఏంటంటే జగన్ గారు వాళ్ళ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇలాగ ఎవరికైనా సమస్య ఉంటే దాన్ని తొందరగా రెక్టిఫై చేయండి. సో ఇలాగా ప్లస్ ఇంకోటి ఏంటంటే అద్దెంకిలో స్థలాలు ఇవ్వడము ఇలాంటివి చేశారు, ఓకే మంచి పనే. దీంతో పాటు ఏంటంటే నిజంగా అర్హత ఉన్న వాళ్ళకి మాత్రం మైనస్ చేయొద్దు. అది ఏ ప్రభుత్వం అయినా మైనస్ అయితే చేయొద్దు. నిజంగా అర్హత ఉంటే వాళ్ళకి ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెంట్ బిల్లు ధరలు బాగా పెంచేశారు. సో యూనిట్ రేట్ పెంచేసి కూడా సో మనకు కరెంటు బిల్లులు ఏంటంటే గతంలో చూస్తే ఏంటంటే ఒక 150 నుంచి 500 దాకా వచ్చేది జనరల్గా చూసుకుంటే. ఇప్పుడు ఏంటంటే 1500, 2000, 3000, 4000, 5000 కూడా వెళ్ళిపోతుందంట. సో నేను కూడా చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను, అందుకే చెప్తున్నాను. ఇలా పెంచేయడం వల్ల మీ పింఛన్ కట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది అద్దెంకి ప్రజలందరూ, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆలోచన చేయాలి. సో జగన్ గారి ప్రభుత్వంలో మైనస్ ఇదే. పథకాలు అన్నీ ఇస్తున్నారు, ఓకే బాగానే ఉంది, కానీ ఇలాంటి రేట్లు కూడా తగ్గిస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. ప్లస్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఉన్న నెగిటివ్ పాయింట్స్, అంతేగాని నేను వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పట్లేదు. సో వాళ్ళ నెగిటివ్ పాయింట్స్ ఇవి. సో ఆ నెగిటివ్ పాయింట్స్ని పాజిటివ్ పాయింట్స్ చేసుకోండి. సో ఇకపోతే ఏంటంటే టీడీపీలో ఉన్న గొట్టిపాటి రవికుమార్ గారు, సో దీన్ని ఏంటంటే మీరు ఇంకా డెవలప్మెంట్ కోసం మీరు ఏం చేస్తారని ఒక్కసారి అద్దెంకి ప్రజలకి చెప్పండి. సో ఇది గొట్టిపాటి రవికుమార్ గారే కాదు, హనీమిరెడ్డి గారు కూడా ఒక్కసారి ఆలోచించి మీ మేనిఫెస్టో ఒకసారి చెప్పండి. సో మెయిన్ ఏంటంటే అద్దెంకి ప్రజలు ఒక్కసారి ఆలోచించి వీళ్ళల్లో ఎవరు బెటర్ నాయకులు, సో క్యాస్ట్ పరంగా అయితే ఎవరు చూడొద్దు. క్యాస్ట్ పరంగా చూస్తూనే మనల్ని మీ క్యాస్ట్ పెద్దలే మిమ్మల్ని మోసం చేస్తారు, అదొక్కసారి ఆలోచించండి. సో వాళ్ళు ఏంటంటే ఎమ్మెల్యేల దగ్గర తినడం తప్పితే మీకోసం అంటూ ఏమీ చేయరు. ఒక్కసారి ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి. మా క్యాస్ట్ ఓడే కదా, మా పెద్దోడే కదా, మా కుల పెద్దోడే కదా అనుకుంటే మీరు నిజంగా ఒక్క బోర్ల పడినట్టు. సో నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే నేను ఆల్రెడీ చూశాను, ఎమ్మెల్యేల దగ్గర ఎక్స్పీరియన్స్డ్ అయ్యాను కాబట్టి నేను చెప్తున్నాను. సో కొత్తగా ఎవరైనా మన అద్దెంకి నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారా, వాళ్ళు ఏంటి, అసలు వాళ్ళు ఎవరు అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి వాళ్ళ మేనిఫెస్టో ఏంటి, అసలు అద్దెం కోసం ఏం చేస్తున్నాడు, అద్దెం కోసం ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాడు అనేది కూడా వినండి, తప్పులేదు. సో ఇతర పార్టీలు ఉన్నా కానీ వినండి. విన్న తర్వాత మీరు ఏంటంటే బెస్ట్ ఎవరు మన కోసం, అద్దెం కోసం ఏం చేస్తారు, అద్దెం కోసం బెస్ట్గా మన కోసం బాగా చేసే నాయకుడు, నిజమైన నాయకుడు ఎవరు అనేది ఆలోచించి అద్దెంకి ప్రజలు ఓటేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం.